సుమా వచ్చి సో మనీ ఇస్ ద యాంకర్స్ ఎవరైనా ఏమంటే ఒక్కరు యాంకర్ వచ్చినప్పుడు ఇంకొకరు ఒక సినిమా హీరోగా వచ్చినప్పుడు ఒక సినిమా హీరోగా వచ్చినప్పుడు మన సుమన్ గారు టాప్లో ఉన్నారు, డౌన్ ఫాల్ అయింది. టాప్లో ఉన్నప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు. మొత్తం టోటల్గా ఇంకొకరికి వచ్చింది అవకాశం. అంటే ఇది మనం ఊహించుకో. చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, అంటే కొంచెం మంది పాత వాళ్ళు నేను పేర్లు చెప్పను కానీ టాప్గా వచ్చేటప్పుడు ఒక లవ్లో పడ్డారు పాపం. వాళ్ళ అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యేటప్పటికి ఇంకొకరు ఎదిగారు. సన్నగా వస్తాడు మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకునేవాడికి ఎదిగారు. దాంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంజలి గారు కూడా మంచి టాప్లో ఉండేటప్పుడే జరిగింది కొన్ని విషయాలు, ఇంట్లో ఫ్యామిలీ కూడా జరగడం వల్ల ఆమె డౌన్ ఫాల్ అయిపోయింది. అంటే నేనేమి దీంట్లో నేను పేరు పెట్టడం తప్పేం లేదు, దాంట్లో 100% జరిగిన విషయాలే చెప్పాను. ఆమె డౌన్ ఫాల్ అవడానికి ఎందుకో, పెరగడానికి ఏంటి ఒకటి. రెండో విషయం సుమా గారు పెరిగారు లేకపోతే ఇంకొకరు పెరిగారని కాదండి, ఇది ఒక చైల్డ్ సిస్టమ్. ఈ చైల్డ్ సిస్టంలో ఎవరు వస్తే వాళ్ళనే కంటిన్యూ చేసేసుకుంటుంటారు. సుమా అంటారు, సుమా అయిపోయిందంటే మరి ఇంకొకరు వస్తారు. ఉదయభాని గారు అయిపోయారు, ఉదయభాని గారు సుమా వచ్చి సుమతో ఇంకోళ్ళు వస్తారు, ఇంకా శ్రీముఖి, ఇవి అందరూ వచ్చేస్తారు. అలాగా నన్ను తొక్కేస్తున్నారు అనుకోకుండా మన దగ్గర టాలెంట్ ఉంటే టాలెంట్ని ఎవరో తొక్కలేరు, అది ఆమెకి తెలుసు. ఆమె కూడా హీరోయిన్గా సినిమాలు చేసి డైరెక్ట్గా ఒక సినిమాలు 2 సినిమాలు నేను చెయ్యను అని కూడా వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. నాకు కూడా బాగా కావాల్సిన వ్యక్తి ఆమె. మా ఫ్రెండ్ సినిమాలో హీరోయిన్ కూడా చేసింది. ఓకే, ఎంతో కూడా ఆమెకు మంచి పేరు ఉంది, ఉన్నాయి. ఆ టైంలో మంచి అభివృద్ధి చెందింది ఆమె. ఆ టైంలో టాప్ యాంకరు, టాప్ ఆర్టిస్టు అన్నీ. ఈ టైంలో ఆమె యాంకర్గా సుమా గారు వచ్చారు.